హాయ్ అండి. ఈరోజు నేను నాకు దేవుడిచ్చిన కూతురు జయ అండి తన పుట్టినరోజు ఈరోజు. సేమియా సగ్గుబియ్యం పాయసం చేసి ఇంటికి వెళ్ళి ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. తనకు తల్లి లేదండి, అన్నీ నన్నే అమ్మగా భావించుకొని అన్నీ చెప్పుకుంటుంది. తనకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఈరోజు పాయసం చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. జీడిపప్పు, కిస్మిస్, యాలకులు అన్నీ వేయించుకుంటున్నాను. అన్నీ బాగా లైట్గా వేగిన తర్వాత 1 కప్పు సేమియా తీసుకున్నానండి. సేమియా కూడా అందులోనే వేసేసి లైట్గా వేయించుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చండి ఈ విధంగా. బాగా లైట్గా ఎర్రగా వేగిన తర్వాత ఎక్కువ మాడనివ్వబాకండి, సిమ్లో పెట్టి వేయించుకోండి. కొంచెం లైట్గా ఎర్రగా వేగిన తర్వాత నేను ముందుగానే పాలు కాంచి పక్కన పెట్టుకున్నానండి. ఆ పాలు ఇందులో పోసేస్తున్నాను. 1 లీటర్ పాలు అండి ఇవి. పాలు పోసిన తర్వాత ఉండలు కట్టకుండా బాగా కలబెట్టండి గరిటెతో. పాలన్నీ పోసేసి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయండి. బాగా ఉడకనివ్వండి సేమియా అవన్నీ. ముందుగానే 1 కప్పు సబ్బియ్యము 1 అవర్ ముందే నానబెట్టుకున్నానండి. ఈ పాలతో పాటు ఆ సబ్బియ్యం కూడా వేసేస్తే బాగా ఉడికిపోతుందండి. ఒకసారి గరిటెతో బాగా కలబెట్టుకునేసి నానబెట్టుకున్న సబ్బియ్యం కూడా దీంట్లో వేసేస్తానండి. ఉడికిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది. ఆల్రెడీ నానిపోయింది కాబట్టి బాగా ఉడికిపోతుంది పాలల్లోనే. ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయండి. మధ్య మధ్యలో గరిటెతో కలబెడుతూ ఉండండి. సేమియా సబ్బియ్యము అంతా ఉండలు కట్టకుండా అట్టా కలబెడతా ఉండండి. బాగా ఉడికిపోతుందండి. ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయండి. కొంచెం చక్కెర మీకు తగినంత వేసుకోండి, మీ తీపికి సరిపోయేంత వేసుకోండి. అంతే అండి, సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి లైఫ్లో మన బాధలను పంచుకోవటానికి రక్త సంబంధికులే అవసరం లేదండి, బయట వాళ్ళు కూడా మనకు ఆత్మీయంగా ఒక దేవుడిచ్చిన బంధంలా కలిసిపోతారు. మా ప్రతి కష్టంలోనూ బాధలోనూ అన్నిట్లోనూ వీళ్ళు ముందున్నారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకోవడం కూడా తక్కువే అవుతుందేమో. అందుకే ఈరోజు ఆ అమ్మాయి సంతోషం కోసం నేను ఇలా పాయసం చేసి సర్ప్రైజ్ చేయాలని నా పనులన్నీ ముందుగానే లేచి చేసుకొని పాయసం చేసి తీసుకెళ్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను.